వచ్చే ఎన్నికల్లో తెదేపా ప్రభంజనం సృష్టించే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. అమరావతిలోని ప్రజావేదికలో తెదేపా కార్యకర్తలతో సీఎం భేటీ అయ్యారు. విశాఖ, విజయనగరం, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. 2-3 రోజుల్లో మేనిఫెస్టో విడుదల చేస్తామన్న సీఎం శ్రీకాకుళం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తామని తెలిపారు. మీ భవిష్యత్తు నా బాధ్యత అనేది తెదేపా నినాదమైతే మీ జైలుకు నా భరోసా అనేది జగన్ నినాదమని ఎద్దేవా చేశారు. పని ఎక్కువగా ఉంది. ఈరోజైతే వరబడి కూడా చాలా బాగుంది. ప్రజల్లో చాలా పాజిటివ్గా ఉంది. ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ ప్రభంజనం చాలా పెద్ద ఎత్తున వీచే పరిస్థితి ఉంది. నాకు ఏమాత్రం అనుమానం లేదు. 100% తెలుగుదేశం పార్టీ గెలిచాం. దాంట్లో అనుమానం లేదు. ఈ ఎన్నికలు ఒక చారిత్రక అవసరం. అందరూ మన మీద పడ్డారు, బాధ లేదు. ఎన్నికలు కూడా ఫస్ట్ ఫేజ్లో పెట్టేశారు. మామూలుగా లాస్ట్ ఫేజ్ జరిగే ఎన్నికలు మనకు సహాయం చేయడానికి చెడ్డ చేస్తామనే ఉద్దేశంతో మొదటి ఫేజ్ తెచ్చారు. చాలా సంతోషపడుతున్నా. ఇది కూడా మనకు ఒక అవకాశం. ఎండలు రాకమనిపోయి ఎన్నికలు అయిపోతాయి. రెండో దాన్ని దేశం అంతా తిరగచ్చు, ఫ్రీగా ఉంటాం. ఇప్పుడు ఆయన వచ్చి మొత్తం రాష్ట్రాన్నే మార్చేస్తానంటే ఒక్కసారి ఓటేయమంటున్నాడు. ఆయనకు కళ ఏంటి? ముఖ్యమంత్రి కళ. దేనికోసం? దోచుకోవడానికి. నేను సేవ చేస్తానని ఒక్క మాట ఎప్పుడూ మాట్లాడు. ప్రతిరోజు ఆయన మాటల్లో మీరు చూడండి, నేను ముఖ్యమంత్రి అయిపోవాలి, ఇది నా కళ, నా జీవిత ఆశయం. ప్రజలకు సేవ చేయడం ఆశయం కాదు, కానీ కనీసం పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ కాని వ్యక్తి కనీసం నేర్చుకోవాలన్న ఆలోచన కూడా లేదు. 4 రోజులు అసెంబ్లీకి వచ్చాడు, కూర్చునే ఓపిక లేదు. అక్కడి నుంచి బాయ్కాట్ చేశాడు. కనీసం వేరే ఎమ్మెల్యేలు వస్తే ఆ ఎమ్మెల్యేలు ఎక్కడ తెలుగుదేశం పార్టీతో కలిసిపోతారని మళ్ళీ వాళ్ళందరినీ పోవద్దని నిబంధన పెట్టే పరిస్థితికి వచ్చాడు. ఎవరిని నమ్మడు. అతను నీడను కూడా అతను నమ్మే పరిస్థితిలో లేడు. అలాంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. శాడిస్ట్. మా తమ్ముడు చెప్పింది కరెక్ట్. శాడిస్ట్. మీరు చూడండి, అతని స్టైల్ కూడా అట్నే ఉంటుంది, అతని బిహేవియర్ కూడా అట్నే ఉంటుంది. చిన్న పెద్ద లేదు. వాళ్ళ తండ్రితో నేను సావాసం చేస్తే నన్ను గురించి అతను మాట్లాడే మాటలు చూస్తా ఉంటే ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు.